వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్, మీరు ఈరోజు వింటే కనుక దాని మీద మాట్లాడచ్చు. ఆల్రెడీ ఏం మాట్లాడారు మీకు అర్థమైపోయి ఉంటుంది. రైట్. నమస్తే అందరికీ. లేట్గా జాయిన్ అయ్యానని మీటింగ్ ఉంది. సరే, మేము ఈ మధ్య కాలంలోనే వైసీపీ అంటే సాక్షి కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా మేము తీవ్రంగా ఖండించాము. అది మీకు అందరూ గుర్తే ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద తిరుపతిలోన, హైదరాబాద్లోన అన్ని చోట్ల ఈ రకంగా చేయడం అనేది ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి పిల్లర్లో మీడియా కూడా ఒకటి అనేది మనం చెప్తున్నాం. అంటే పాలకులకి ప్రజలకి వారధి లాంటిది మీడియా, అంత కీలకమైనది. ఇటువంటిది చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే పనిగా ఒక ఉన్నతమైనటువంటి ఒక ఎడిటరు, ఒక గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన వాడిన పదాలు మరి ఎవరు చెప్పలేదు, చాలా ఘోరంగా మాట్లాడారు. 4 పదాలు సురేష్ గారు దాన్ని చెప్పారు కాబట్టి దాని జోలికి వెళ్ళరు. రేపొద్దున మీ భార్యలను కాదంటే ఇంకొకరిని చేసుకుంటారా? ఇది ఆయన స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. అది రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడము, మహిళల్ని అగౌరవపరిచే పట్ల మాట్లాడము. వాళ్ళు వైసీపీ వాళ్ళు మీరు చెప్పొచ్చు, మీకు తోక తొలగలేదు, మీకు ఎన్నెముక లేదు, మీ చేత కాదు, మీరు అసమ్మతులు, దద్దమ్ములు, ఇష్టం వచ్చింది మాట్లాడు. అదేంటి పద్ధతి? మహిళలు మాట్లాడి సరైనది కాదు. కాబట్టి వీళ్ళు ఇంత మూర్ఖంగా మరి కుక్కని తిప్పినట్ట పోలీస్ స్టేషన్ తిప్పడం ఏంటి అంటే, మీకు అధికారం ఉంటే చేయగలుగుతారు, అధికారం లేకపోతే మిగతా ఏం కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చేసేది ఏముంది? నేను మీలాక భాష మాట్లాడాల్సి వస్తే ఏదో 80 ఏళ్ళు ముస్లాంకి ఇచ్చిన అధికారం మీలాగా ఆమె కూడా మీకంటే గొప్పగా చేస్తుంది. ఈ మొగతనము ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, శత్రువుని ఇబ్బంది పెట్టడము, ఈ ఇతరులను అణిచేయడానికి కాదు మీకు అధికారం ఇచ్చేది. ప్రజలకి ఒక సక్రమైన పరిపాలన చేసి దాంతో పోటీ పడడం తప్ప మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తాం, మేము అధికారంలో కంటే అధికారంలో లేనంత కాలం మీరు ఇంట్లో బంత కొప్పుకొని కూర్చుంటారా ప్రజల పని చేయకుండా? ఇది సరైన పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తాం, వీళ్ళు అదే మాట మాట్లాడారు, రెడ్ బుక్ తెస్తామన్నారు. ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పోరాడొచ్చు, మాట్లాడొచ్చు, రాజకీయ పద్ధతుల్లో లాంగ్వేజ్ ఉపయోగించుకోవచ్చు తప్ప ఈ వ్యక్తిగత దూషణ అనేది మాత్రం సరైనది కాదు. ఇది ప్రజలు క్షమించరు. ఈ రకమైనటువంటి ఇప్పుడు వంశీ గారు నేను తెలియదు, నాకు పరిచయం లేదు, సోదరుడు వైసీపీ ఆయన కూడా నాకు పెద్ద పరిచయం లేదు. ఈ రకమైనటువంటి వ్యక్తిగత దూషణలు, కులం అనేది సరైనది కాదు. ప్రజలు మనం క్షమించరు. ఇప్పుడు వంశీ గారు ఒక మాట అన్నాడు, కమ్మ అంటే మీ సంగతి తెలుసా అంటే, దళిత అంటే తెలుసరా మీరు, బీసీ అంటే తెలుసరా, ఇంకొక రెడ్డి అంటే తెలుసరా? మనకు కులం కాదు మనకు కావాల్సింది ప్రజలు. మన ప్రజలంతా మనకు కావాలి. ఏ కులమైనా గురించి మాట్లాడాల్సింది, ఏ కులమైనా కులం పేరు కలిగితే మీ సంగతి తెలుస్తారంటే మీరు ప్రజలు క్షమిస్తారు. కమ్మ సంగతి, కమ్మ అని విమర్శిస్తే సంగతి తెలుస్తామంటే ఇది రెచ్చగొట్టే పద్ధతి, ఇది సరైనది కాదు. అది మనం మాట్లాడకూడదు, మన లాంగ్వేజ్ కాదు. ఆయన ఏదో మాట్లాడాడు, కానీ దానికి రివర్స్ లో మాట్లాడాడు మన వైసీపీ సోదరుడు. ఏం మాట్లాడాడు? రేణుకా చౌదరి గారు మాట్లాడేది నేను విన్నాను. కమరావతి అన్నారు కదా, కమరావతి అన్నారు కదా, ఇప్పుడు చూడండి అన్నారు. దాన్ని కమరావతి అని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వంశీ దానికి సంజయ్ ఇచ్చాడు కాబట్టి నేను దాని జోలికేది. ఇది మొత్తం మీద మిమ్మల్ని క్షమించరు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ పార్లమెంట్ లో మంచి పని చేశారు, ఒక రాజధాని అని చెప్పారు, గుర్తించారు, ఐడెంటిఫై చేశారు. మీలాంటి వాళ్ళు ఉంటారనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక అధికారికంగా దాన్ని ముద్ర వేసి అయిపోయింది. దాన్ని అయిపోయింది. మీరు ఓటు వేయలేదు, మీరు ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు లేదని ప్రజలు నిర్ణయిస్తారు. కనీసం రాజ్యసభలోనన్నా చెప్తారనుకున్నారు, అక్కడ మీరు చేయలేకుండా పోయారు. కాబట్టి ఎందుకో మీకు అంత కసి అమరావతి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మరి కొత్తగా ఆ రోజు జగన్ గారు మాట్లాడుతూ చెప్పారు, మావి గన్. గన్ అనే పదం జగన్ అని వస్తుంది కాబట్టి మీరు ఎన్నర్లో ఎవరు మాట్లాడలేదు, ఆయన మాట్లాడి స్వయాన్ని విన్నాను. మావి గన్. గన్ అంటే జగన్ అని పేరు వస్తుంది కాబట్టి అవసరం ఇంకో పేరు కూడా మార్చండి అని. అప్పుడు నేను కూడా అనాలి, ఔరా అని పెట్టాలి. అంటే ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇంకా రాష్ట్రాలు 26 జిల్లాలను రాజధాని చేసేస్తే అయిపోయాయి. రాజధాని మీద వీళ్ళిద్దరికి ప్రేమ లేదు.
ఆ పేరు మీద ఆ పేరు పెట్టి ఆ చుట్టూన్నటువంటి భూముల విలువలు పెంచి రేట్లు పెంచుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని లక్షల కోట్లు దోచుకోవడానికి తప్ప ఎవరికి వీళ్ళకి ప్రేమ లేదు. ఎందుకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎత్తేశారు? ఎందుకు వైసీపీ మాట్లాడలేదు? అంతకుముందు రాజశేఖర రెడ్డి ఎత్తేసినప్పుడు ఎందుకు తెలుగుదేశం మాట్లాడలేదు? అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎందుకు వ్యతిరేకించలేదు? అంటే ఇద్దరికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎందుకు ఎత్తేసారంటే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంతకుముందు ఏం చెప్పిందంటే, విజయవాడ లాంటి చోట 2000 చదరపు గజాలకు మించి ఒక వ్యక్తికి ఉండకూడదని చట్టం ఉంది. ఎప్పుడూ 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి చట్టం. ఇప్పుడు దాన్ని రద్దు చేసినప్పుడు ఇప్పుడు ఎన్ని వేల గజాలని ఎన్ని ఎకరాలని ఉండొచ్చు. గ్రామాల్లోనన్నా సీలింగ్ ఉంది, ఇప్పుడు అర్బన్ లో సీలింగ్ లేదు. కాబట్టి అర్బన్ చేసే కొద్ది అర్బన్ ఎందుకు చేస్తున్నారు? భూముల్ని కొల్లగొట్టడానికి, భూముల్ని సీలింగ్ నుంచి మినహాయించడానికి చేస్తున్నారు. మరి ఇద్దరు మాట్లాడలేదు దాని గురించి. ఇప్పుడు అదేవిధంగా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించే, నేను వస్తే ఈ దళితుల భూమి 2200 ఎకరాలు తెలుగుదేశం కూడా కబ్జా చేశారు, తిరిగి ఇస్తానన్నాడు, చేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ వాడు 7 లక్షల ఎకరాలు కొల్లగొట్టారు, వాళ్ళ భూములన్నీ వెనక్కి తీసుకొని దళితులకు ఇస్తామని, చేయలేదే. ఇప్పుడు చక్కగా ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ చట్టాన్ని కాస్త మార్చి ఆ భూమిని అంతా సోలార్కి ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేశాడు. కాబట్టి విధానాల్లో ఇద్దరికి ఏ మాత్రం తేడా లేదు. ఇప్పుడు మనం చెప్పాల్సిందే అంటే, నా అభిప్రాయం కంటే, రాజధానిగా యావత్తు భారతదేశంలో అన్ని పార్టీలు దాన్ని సమర్థించారు. ఏకైకును వ్యతిరేకించిన వాడు మీరు ఒక్కరో చరిత్రహీనులుగా మిగులుతారు. ఇంక దాని గురించి అక్కడ పోలీసులో పెట్టాలి. ఇంక అయిపోయింది. మా విధానం చేస్తాం, ఔరా చేస్తాం, ఏమిటి ఈ పద్ధతి? కాబట్టి మీరు అధికారంలోకి వస్తారా, ప్రజలు మీకు ఇస్తారా, అవి ఏమి ఇస్తారో తర్వాత చూద్దాం. ఇది ఒక్కసారి అయిన తర్వాత మీ విధానాలు చెప్పండి. ఈ రోజే నేను చూశాను, యాక్చువల్ గా సెంట్రల్ కమిటీకి వెళ్ళిపోయి ఆయన పోల్ బ్యూరోలో ఉన్నట్టున్నారు. మీ నాయకులు, సిపిఎం నాయకులు బివి రాఘవులు గారు కూడా ఒక సూచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజధాని విషయంలో ఇన్ని సార్లు నిర్ణయాలు మార్చుకోవటం, ఇన్ని రకాలుగా పిల్లి మొగ్గలేయటం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఒక దానికి కన్ఫైన్ అయిపోయి ఉన్నప్పుడు దానికే కన్ఫైన్ అయి ఉండండి అని చెప్పేసి ఒక సలహా కూడా ఇచ్చారు. అంటే ఈరోజే పుట్టపర్తిలో అంటే నేనేమన్నానంటే, ఇది మీ పార్టీ అభిప్రాయంగా కూడా అది క్లియర్ గా తెలుస్తుంది కదా. అది మా పార్టీ అభిప్రాయం క్లియర్. నేను పార్టీ అభిప్రాయం లేకపోతే నేను ముందు నా వ్యక్తిగతంగా చెప్పేవాడిని. మా పార్టీ అభిప్రాయము రాజధాని అక్కడ ఉండాలి, అంత భూమి అక్కర్లేదు అనేది మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ సూచన, మేము డైరెక్ట్ సూచన చేశాం, ఇది మంచి పద్ధతి కాదు. బహిరంగంగా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశాం. మా బీవీ రాఘులు అంత స్థాయి, ఈయనకి ఆయనకి పోల్చుకుంటే ఆయన చరిత్రకి ఈయనకున్నదంతా మీకు తెలియదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే చెప్పాడు. అయినా దీన్ని బట్టే మరి ఆయన్ని ఈ పేర్లు అనకూడదు. నాకు రావు అలాంటి పదాలు. ఈ పదాలు వస్తావో ఏమో తెలియదు, కానీ ఇది మంచిది కాదు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీడియా కార్యాలయం నువ్వేమన్నా ఉంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ఒక పత్రిక మీద దావా వేయి, ఆయన మీద కేసు పెట్టు, చెయ్యి. ఇట్లా బల ప్రయోగం ద్వారా ఆఫీసుల మీద దాడి చేసి అనేది ఇది కరెక్ట్ కాదు. మన సోదరులు కూడా, సరే మీరు కవిత రాసుకున్నారు, మీ ఇష్టం, అది మీరు విమర్శించి హక్కుంది. అంటే మీరు ఏం చెప్తున్నారు? డైరెక్ట్ మేము కమ్మ వాళ్ళకి లేదా అమరావతికి మేము వ్యతిరేకం అని ప్రత్యక్షంగా చెప్తున్నారు మీరు. ఇంకా మీరు ఇది మారకపోతే ఎట్లా బ్రదర్? మీరు ఇది మంచిది కాదు. ఆ మాటకు వస్తే మొట్టమొదట అమరావతి ప్రాంతంలో వద్దు, సరైన ప్రాంతంలో పలానా చోట ఉండాలా, శ్రీకృష్ణ కమిషన్ సూచించిన మేము. కానీ అయిపోయింది. వన్స్ అయిన తర్వాత ప్రజలంతా దాన్ని ఆమోదించారు. కానీ మీరు విశాఖ రాజధాని అన్నప్పుడు మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే వ్యతిరేకించారు, మాట వచ్చి చాలా మంది చెప్పారు. ఇప్పటికీ మీకు లేదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఆయన వ్యక్తిగత కోసం నేను చెప్తున్నా కదా, మీకు కూడా ఎవరికి ఇష్టం లేదు ఆయన మాటలు. నేను వాస్తవం చెప్తున్నా. వైసీపీ వాళ్ళకు కూడా ఆయన పదే పదే నష్టం జరుగుతుందని చెప్తున్నా ఆయన మొండిగా వెళ్తున్నాడు. కాబట్టి ఇది సరైనది కాదనేది మా అభిప్రాయం. ఇప్పుడు పాదయాత్ర చేస్తారు, వస్తారు, చేస్తారు. ఇంకా ఈ పదాలు మాట్లాడితే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఇద్దరికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, సరుకు, ప్రజలంతా అమాయకుల, పిచ్చోళ్ళ, మీరేం చెప్తారు ఆడడానికి. ఈ పద్ధతిలో చేస్తే మాత్రం చేస్తారు. మన వైసీపీ వంశీ అన్నాడు, మీకు ఈ కుక్కలు సాగు చేసి చెప్పులతో కొట్టారని. మరి ఆ మాట్లాడేటప్పుడు మీరు కూడా దాన్ని వర్తింపు చేసుకోవాలి. 2021 19లో మీకేం జరిగింది? రాష్ట్ర చరిత్రలో
అన్ని తక్కువ సీట్లు 23 వస్తే తర్వాత 2 కూడా పక్కన పోయి 21 ఎప్పుడు రాలేదు కదా. దానికి ఏం మాట్లాడాలి? మనం కూడా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే మనకు గౌరవం ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు వైసీపీ 11 సీట్లు వచ్చాయి, రేపు అవి కూడా వస్తావా లేదు తెలీదు. మీకు ఇన్ని వచ్చాయి, రేపు 278 వచ్చినా అవి కూడా వస్తాయి, ఎన్ని వస్తావో తెలీదు. అది ప్రజలు నిర్ణయించేది. మనం ఎందుకు అలాంటి బూత్ పదాలు ఇట్లాంటి మీడియా ముందు మాత్రం మాట్లాడు. సురేష్ చాలా పద్ధతైన మనిషి. ఆయన పార్లమెంటరీ గురించి నేను తప్పు మాట్లాడిన 1-2 సందర్భాల్లో సరిచేసినటువంటి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం వైసీపీ సోదరులకు 2 విషయాలు నేను సూచన చేసేది. ఇప్పటికైనా మీరు ఇక్కడని మీరు వెళ్తే ప్రజలు మేము క్షమిస్తారు. 1. 2, మీరు రాజకీయ విజ్ఞతతో ఒక మెచ్యూరిటీతో వ్యవహరించండి. ఇలాంటి దాడులు ఇలాంటి మీ సంగతి తేలుస్తామంటే ఆ సంగతి తేలుస్తామన్న వాళ్ళంతా చరిత్రహీనులుగా ఎట్లా అయిపోయారో మనకందరూ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మరో బీహారు, మరో అలాంటి ఉత్తరప్రదేశ్ లాగా చేయొద్దండి. ఒక ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్ర ఉద్యమం నుంచి ఒక గొప్ప చరిత్ర ఉంది. అలాంటి రాష్ట్రాన్ని మీరు దిగజారచొద్దని మాత్రం నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. చివరి అంశం చెప్పేది అంటే అమరావతిలో బిల్డర్స్ కి లేదా కన్స్ట్రక్షన్ కి ఆ ఇచ్చే దాంట్లో మాత్రం అదనంగా ఇప్పుడు చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారంటే చదరపు అడుగు 6,000 కంటే మించి రేటు కాదు, అద్భుతంగా నిర్మించవచ్చు అన్నారు. అది మరి 10, 11, 12 పోతుందో అది ఇంజనీర్లు చెప్పాలి. మన బాజీ గారు చెప్పారంటే అవినీతి లేదు, ఇందు గలదు అందు గలదు, ఎందందు వెతికినా అందందు గలదు. మీ కవిత లాగా నేను కూడా కవిత చెప్తాను. అవినీతి లేదనేది కరెక్ట్ కాదు. ఇది నా అభిప్రాయం. రైట్ వెంకటేశ్వర గారు.